ఫుటేజ్ ఇవ్వటానికి జగన్ ఎందుకు భయపడుతున్నాడు? ఒక బాధ్యత లేని వ్యక్తిగా జగన్ ప్రవర్తిస్తున్నాడని, అందుకే ఆ రోజు లిక్కర్‌కు సంబంధించిన ఫైల్స్‌ను తగలబెట్టారనే ఆరోపణలు చేశాము. మీ దగ్గర ఆధారాలు ఉన్నా వాటిని మీరు బయట పెట్టకపోగా తిరిగి మాపై దాడులు చేస్తారా? ప్రజలు, సమాజం గుడ్డివాళ్లేం కాదు అంటూ జగన్‌పై అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి? అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆ రోజు ఏవైతే లెక్కరకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. సమాజం గుడ్డిది కాదు, ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం చెప్పండి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైర్ది, ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటలేదు అధ్యక్ష, చెప్పండి. ఇది ఎక్కడైనా దేశంలో అన్ని దగ్గర జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్ అయినా కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే ఇది రూలుకు వ్యతిరేకం, సభలో తప్పు మాట్లాడుతుంది. ఐఎమ్ స్టాండ్ అయ్యాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా, లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి. ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు లేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది, మీదే కదా గవర్నమెంట్, ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు.